Welcome to Sai Master Academy. Matrices లో one more very important last topic, consistent, inconsistent matrices. సో ఏ మ్యాట్రిక్స్ ని కన్సిస్టెంట్ అనొచ్చు, ఏ మ్యాట్రిక్స్ ని ఇన్కన్సిస్టెంట్ అనొచ్చు. మ్యాట్రిక్స్ కూడా కాదు, ఈక్వేషన్స్ ని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ని ఎలా అనొచ్చు, వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, యూనిక్ సొల్యూషన్సా, ఇన్ఫైనైట్ మెనీయా, అసలు సొల్యూషన్స్ ఉండవా అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సేమ్ లైక్ Cramer's Gauss-Jordan inverse లాగా మనకి 3 linear equations in terms of in variables of xyz ఇచ్చేసాక we can find AD matrix, augmented matrix ని మనం ఫామ్ చేయొచ్చు. లైక్ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, and this is b1 small b1 small b2 small b3 అనుకుందాం. ఆర్హెచ్ఎస్ ఇవి ఈక్వేషన్స్ లో ఉండే ఆర్హెచ్ఎస్ అనమాట. లైక్ వాట్ a11x ప్లస్ a12y ప్లస్ a13z ఈజ్ ఈక్వల్ టు b1 ఇలా ఇస్తే మనం ఇలా రాసుకోవచ్చు. 3 ఈక్వేషన్స్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఆఫ్టర్ దిస్ ఏం చేయాలి అంటే మనము అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోకి మార్చుకోవాలి బై యూజింగ్ ఆపరేషన్. అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏంటి? ఈ ఏలో ఉన్న డయాగనల్ పైలా ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి, ఇవి జీరోస్ అవ్వాలి. సో ఇవి జీరోలు అవ్వాలి, ఇవి జీరోస్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అప్పర్ ట్రయాంగులర్. లోయర్ ట్రయాంగులర్ లో అంటే లోయర్ లో నెంబర్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, అప్పర్ లో జీరోస్ ఉంటాయి. అది అప్పర్ ట్రయాంగులర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకి తెలుసు. సో దీన్ని మనం బై యూజింగ్ ఆపరేషన్స్ అప్పర్ ట్రయాంగులర్ లేదా అప్పర్ ట్రయాంగులర్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా వచ్చింది అనుకుందాం, దీన్ని అప్పర్ ట్రయాంగులర్కి మారిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఏడి అనేది సో ఎలా కన్వర్ట్ చేసి అంటే అలా కన్వర్ట్ చేసినప్పుడు ఎలా రావచ్చు, నేను చెప్తున్నా మేబీ రావచ్చు. సో ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక ఎలిమెంట్ సంథింగ్, ఇదేంటి A22, ఇక్కడ ఒక జీరో రావచ్చు, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉండొచ్చు, సంథింగ్ లాంబ్డా, ఇక్కడ ఒక ఎలిమెంట్ లేదా జీరో ఉండొచ్చు, ఇక్కడ ఒక 1 లేదా 2, ఇది కూడా ఒక నెంబర్ 5 అనుకుందాం, 7, ఏదో ఒకటి సమ్ నెంబర్స్ వీ హ్యావ్. సో ఇక్కడ ఒక గామా, ఇక్కడ ఒక ఆల్ఫా అనుకుందాం, ఇలా వచ్చింది అనుకుందాం. ఇవి జీరోలు ఉన్నాయి చూడండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట ఇది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దిస్ ఈజ్ వి నో ఏడి కదా, ఏని డిని మెర్జ్ చేస్తే ఏడి వస్తుంది మనకి. గాస్-జోర్డాన్ మెథడ్ అదే కదా మనకి. సో ఇప్పుడు మనము కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ చెప్పడానికి 3 కేసెస్ ఉంటాయి. అందులో దీన్ని బట్టి మనం రాస్తాం. అందులో ఫస్ట్ కేసు ఏంటంటే కేస్ 1. ఏంటా కేస్ 1? సో కేస్ 1 ఈస్ కన్సిస్టెంట్ అనుకుందాం, లేదా తర్వాత కన్సిస్టెంట్ రాద్దాం. కేస్ 1 ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్ అంటే ర్యాంక్ ఆఫ్ అనుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చింది అనుకోండి, అది కూడా ర్యాంక్ 3 అంటే దీని ర్యాంక్ రెండు 3 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ అని చెప్తాం, సొల్యూషన్ అనేది యూనిక్ అని చెప్తాం, అండ్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? దట్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సెకండ్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అయితే, అంటే విచ్ ఈస్ 1 కావచ్చు 2 కావచ్చు, అంటే మనం ఇక్కడ 2 రాయకుండా ఏం రాద్దాం అంటే లెస్ దెన్ 3 అయితే, అంటే 3 కంటే తక్కువ, 1 కావచ్చు 2 కావచ్చు. దెన్ వాట్ ఈస్ ద కండిషన్? మీన్స్ ఇప్పుడు కూడా కన్సిస్టెంట్ హ్యావ్ సొల్యూషన్స్ మాత్రం ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్.
ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఎలా ఉంటుందో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ దోస్ ఆర్. అండ్ ద థర్డ్ కండిషన్, విచ్ ఇస్ ద లాస్ట్ కండిషన్, rank of AD not equal to rank of A, then not are inconsistent. Inconsistent have no solution. సో ఇలా ఉంటే సొల్యూషన్ కూడా ఉండదు అండ్ కన్సిస్టెంట్ కూడా కాదనమాట. ఈ త్రీలో ఏదొచ్చిందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే యూ హ్యావ్ టు నో ర్యాంక్ మీనింగ్ ఏంటో. ఇక్కడ డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్. ర్యాంక్ మీనింగ్ ఏంటంటే the definition of rank, number of non-zero element rows, number of non-zero element rows. అంటే how we can say that is, ఫస్ట్ మనం ఏని తీసుకుందాం. ఏలో ఇదే కదా, ఏ మొత్తం 3 రోస్ ఉన్నాయి. 3 రోస్లో ఫస్ట్ రోలో మినిమం ఒక్క ఎలిమెంట్ ఉన్నా మనం ర్యాంక్గా కౌంట్ చేసుకోవచ్చు. 3 ఉన్నాయి, సో ఈ రో కన్సిడర్ చేయాలి. గో టు సెకండ్ రో, ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది, దెన్ కన్సిడర్ దిస్ రో ఆల్సో. గో టు థర్డ్ రో, ఒక్క ఎలిమెంట్ కూడా లేదు, నాన్ జీరో ఎలిమెంట్, నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్ రోస్ అన్నాం. సో ఇవన్నీ జీరోసే, నాన్ జీరో ఒక్కటి లేదు కాబట్టి ఇది కన్సిడర్ చేయం. సో ఇప్పుడు మనకు ఏ మ్యాట్రిక్స్ లో వీ హ్యావ్ ఓన్లీ 2 రోస్ విచ్ ఆర్ హ్యావింగ్ మినిమం 1 నాన్ జీరో ఎలిమెంట్. దట్స్ వై ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఏదో ఒక నెంబర్ ఉంది అనుకోండి, ఇది కూడా కన్సిడర్ చేస్తే ర్యాంక్ 3 అయిపోతుంది. అదే ఇక్కడ కూడా ఈ నెంబర్ కూడా 0 అయింది అనుకోండి, ఓన్లీ 1 అవుతుంది ర్యాంక్. ఓకే, ర్యాంక్ ఎలా కనుక్కుంటామో అర్థమైంది అనుకుంటాను నేను. అండ్ వాట్ అబౌట్ ర్యాంక్ ఆఫ్ ఏడి? ఇది కూడా సేమ్, కాకపోతే ఏడీని చూసుకోవాలి. ఇప్పుడు ఏడి అంటే ఇది మొత్తం చూడాలి. రో 1 కన్సిడర్ చేయి, రో 2 ఇక్కడ ఉంది కన్సిడర్ చేయి, రో 3 ఇక్కడ లాంబ్డా ఉంది కన్సిడర్ చేయి. సో ర్యాంక్ ఆఫ్ ఏడి విల్ బి వాట్? 3. ఇవి రెండు సేమ్ రాలేదు అంటే నాట్ కన్సిస్టెంట్, నో సొల్యూషన్. ఒకవేళ ఇక్కడ కూడా నీకు 0 వచ్చింది అనుకో, అప్పుడు ఇది కూడా నీకు 2 అయిపోతుంది. సెకండ్ కేస్ అయితే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ర్యాంక్ ఆఫ్ ఏడి విచ్ ఈస్ లెస్ దెన్ 3, 2 వచ్చింది, దెన్ కన్సిస్టెంట్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఇది 3నే వచ్చింది, ఇది 3 వచ్చింది అనుకోండి, కన్సిస్టెంట్ యూనిక్ సొల్యూషన్. ఆ యూనిక్ సొల్యూషన్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ క్రామర్స్ గాజుడం చేసాం చూడండి, అలాగే చేసేస్తాం, వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఓకే, సో దీని మీద మనం ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ క్వశ్చన్. ఒక నిమిషం, ఎక్కడుందిరా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్? ఒకసారి పాస్ చేయి క్వశ్చన్. ఎస్ ఈ క్వశ్చన్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంట్ అయితే యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయా, మెనీ సొల్యూషన్స్ ఉన్నాయా కనుక్కోమంటున్నాడు. సేమ్ like previous methods, we have to form AD matrix. I'm writing directly AD, I'm not writing AD separate ఇలా రాయట్లే, డైరెక్ట్ AD రాసేస్తున్నా ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో I'm considering AD matrix which is nothing but what? 1 1 1 6, 1 minus 1 1 2 and 2 minus 1 3 9. Always check once the values. 6 to 9 correct. -1 -1 yes correct. ఎందుకంటే ఒక్కసారి ఒక్క వాల్యూ రాంగ్ పైన సైన్ పైన మొత్తం పోతుంది. I said that you have to convert these values will be zeros. ఇంకా అప్పర్ ట్రయాంగులర్ కదా, సో ఇవి జీరోస్ చేసుకోవడానికి కావాల్సిన ఆపరేషన్స్ యూజ్ చేయండి. ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ దిస్ 0, ఇది 0 చేస్తున్నా నేను. అంటే R3లో ఉన్న 2 ఎలిమెంట్ ని 0 చేస్తున్నా. R3 minus 2 R1 చేయొచ్చు. this minus 2 into this 2 minus 2 0 అయిపోతుంది. I'm trying to make this also 0, that is R2 minus R2 tends to R2 minus R1 చేస్తే సరిపోతుంది. 1 minus 1 0 అయిపోతుంది. సో what is the result matrix? 1 1 1 6 మారదు ఎందుకంటే R3 R2 మారుతుంది కాబట్టి. R2 minus R1 1 minus 1 0, minus 1 minus 1 minus 2, 1 minus 1 0, 2 minus 6 minus 4. దెన్ 2 ఇది 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలంటున్నాడు కాబట్టి మల్టిప్లై చేసి పక్కన వద్దాం. 2 1 2 2 1 2 2 1 2 2 6 12. ఇప్పుడు మల్టిప్లై సబ్ట్రాక్షన్
2 minus 2 0, minus 1 minus 2 minus 3, 3 minus 2, correct? Yeah, 3 minus 2 1, 9 minus 12, so 9 minus 12 and the 3, sorry, minus 3. Is everything correct? సో ఇక్కడ చూడండి ఈ రెండు జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు ట్రై టు మేక్ దిస్ వన్ జీరో ఆర్ దిస్ వన్ జీరో, దిస్ వన్ జీరో, అంటే ఇలా వెళ్తా ఉండాలి జీరో చేయడానికి. సో దీన్ని జీరో చేయాలి అని అంటే దీన్ని మాత్రమే యూజ్ చేయాలి, దీన్ని జీరో చేయాలంటే దీన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే దీన్ని యూజ్ చేసాం అనుకోండి మళ్ళీ నెంబర్ వచ్చేస్తుంది, నెంబర్ వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. నెంబర్ రావు, జీరోలు ఎక్కడైతే నెంబర్ వస్తున్నాయో ఆపరేషన్ అక్కడ ఆపేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని జీరో చేస్తున్నా, ఇక్కడ నీకు ఏముంది -3 ఉంది, ఇక్కడ ఏముంది 2 ఉంది, -2. ఇక్కడ రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటి ఈవెన్ అంటే ఒకటి ఆడ్ ఉంది. మరి నువ్వు జీరో చేయాలంటే ఏం చేయాలి? R3 tends to, R3లో ఉన్న దాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, 2R3 మైనస్ R2లో ఉన్న దాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా, 3R2, 3 2 జా 6, 2 3 జా 6, 6 minus 6 0. అర్థమవుతుందా? కావాలంటే పక్కన రాస్తున్నా చూడండి, దీన్ని నేను దేంతో మల్టిప్లై చేస్తున్నా? 2తో మల్టిప్లై, 3తో మల్టిప్లై చేస్తున్నా. 0 into 3 0, 3 2 జా -6, 0 minus 12. దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, 2 into 0 0, 2 3 జా 6 which is -6, 2 1 జా 2, 2 3 జా -6. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేయాలి. R3 ముందు రాసానా, ఇది పైన రాద్దాం ఒకసారి. R3 ఆపరేషన్ అదేగా చేస్తున్నాం. సో R3లో ఉన్నది ఏంటి? 2R3, 2 into 0 0, 2 into 3 -6, 2 into 1 2, 2 3 జా -6. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, 3 into 0 0, 3 into 2 -6, 3 into 0 0, 3 4 జా -12. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయమని చెప్తున్నాను నేను. సో 0 minus 0 0, ఇది ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది. 6 6 0, 2 minus 0 0, సారీ 2 అండ్ 6 12 అంటే ఇట్ విల్ బి 6. సో నీకు ఫైనల్ గా వచ్చేది ఏంటి అంటే ఓన్లీ R3 కాబట్టి 1 1 1 6 అలాగే ఉంటుంది. 0 -2 0 -4 అలాగే ఉంటుంది. R3 is changing like 0 0 2 6. నెక్స్ట్ కంటిన్యూ, ఇది అన్న జీరో చేయి, ఇది అన్న జీరో, ఈ రెండు లేదు ఒకటి జీరో చేయాలి. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన పని, ఎక్కడ కావో అక్కడ ఆపేసుకోవడమే. సపోజ్ ఇది జీరో చేయాలంటే దీన్ని యూజ్ చేయాలి, ఇక్కడ నెంబర్ లేదు. సో 2 ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 minus 2 0 అవుతుంది, బట్ నెంబర్ వచ్చేస్తుంది మళ్ళీ. సో డోంట్ డూ దట్ ఆపరేషన్, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 1 ఉంది, 0 అవుతుంది, కాకపోతే ఇక్కడ నెంబర్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్, ఇంకా ఆపరేషన్స్ ఆపేయడమే. ఇప్పుడు ఇలా వచ్చిన మ్యాట్రిక్స్ ని మనము ఈ ఈక్వేషన్స్ నుంచి ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, దీని నుంచి మళ్ళీ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా సార్? చూడండి ఇక్కడ ఇదంతా రఫేగా, ఇది కూడా రఫే. సో ఇక్కడ మనం ఈ ప్లేస్ ని యూజ్ చేసుకోవాలి. యా సి దిస్ ఈజ్ x into 1, ఎందుకంటే x y z కదా. x into 1 x ప్లస్ y ప్లస్ z is equal to 6. సేమ్ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలి, ఈక్వేషన్స్ రాసుకోవాలి. సో x into 0 లేదు, x -2 into y -2y, z లేదు which is equal to -4, -2 2 జా క్యాన్సల్, దేర్ ఫోర్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అండ్ లాస్ట్ లో x లేదు, y లేదు, z ఉంది. 2 into z is equal to 6 ఉంది. 2 1 జా 2 3 జా క్యాన్సల్, z is equal to ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ z ని y ని ఇందులో రాయండి ఈక్వేషన్ లో. దట్ ఈస్ x ప్లస్ y అంటే 2, z అంటే 3 is equal to 6. 2 plus 3 5 కాబట్టి x is equal to 6 minus 5, then x is equal to 1. Therefore the values x is equal to 1, y is equal to 2, z is equal to 3. ఇలా మన క్రామర్స్ ఇన్వర్స్ లో లాగా, గాస్ జోర్డన్ లో లాగా పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తే వీటిని ఏమంటామంటే యూనిక్ సొల్యూషన్స్ అంటాం. సో ఇక్కడ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చెప్పలేదుగా ఇంకా మనం. సో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చెప్పాలి, అంతే. ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏడి చేయాలిగా, అది మర్చిపోయాను నేను. సో ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇది ఏ కదా, చూద్దాం. రో 1 లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేద్దాం, రో 2 లో ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం, రో 3 లో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ర్యాంక్ ఆఫ్ ఏడి చూద్దాం, ఖచ్చితంగా అది కూడా 3 అయితే, ఎందుకంటే ఇందులో ఉంటే ఇందులో ఉన్నట్టే. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు 2 3 వచ్చినాయి కాబట్టి దేర్ ఫోర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని రాయాలి అండ్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్స్ అని రాయాలి. అవే యూనిక్ సొల్యూషన్స్ ఇలాగ అనుకుంటాం. సరే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఎలా? సెకండ్ కేసు అది.
థర్డ్ ఏంటి, నో సొల్యూషన్. నో సొల్యూషన్ ఏంటి అంటే నీకు ఇక్కడ ఈక్వల్ రావు, డైరెక్ట్ నో సొల్యూషన్ రాయొచ్చు. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్కి ఇంకో క్వశ్చన్ చెప్తాను నేను, చెప్పేసి మనం ఆపేద్దాం. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్కి ఎస్ ఇది తీసుకుందాం. ఈ క్వశ్చన్ చెప్పు, సెకండ్ క్వశ్చన్ చెప్పరా. ఎక్స్ ప్లస్ వై ప్లస్, సెకండ్ ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఓకే ఓకే. సో సేమ్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా ఏంటో చెక్ చేయమన్నాడు. ఫస్ట్ టైం రైటింగ్ ఏడి మ్యాట్రిక్స్ సేమ్ ఇందాక రాసాంగా అలాగే రాస్తున్నా చూడండి. 1 1 1 3 2 2 -1 3 1 1 -1 1. సో నేనేం చెప్పా, ఫస్ట్ దీన్ని 0 చేసుకోండి, తర్వాత దీన్ని అలా చేసుకుంటే వెళ్ళమన్నా. సో ఐఎమ్ రైటింగ్ దట్ R3 tends to R3 - R1 చేస్తే సరిపోతుంది, 1 - 1 0 అయిపోతుంది. అండ్ ఆల్సో R2 tends to R2లో 2 ఉంది కాబట్టి 2R1 చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 రావాలి. సో ఫస్ట్ ఇది ఆపరేషన్ ఏమొస్తుంది మీకు, R1 మారట్లే 1 1 1 3 అండ్ R3 మారుతుంది 1 - 1 0, అగైన్ 1 - 1 0 -1 -1 -2 1 - 3 -2 అండ్ నౌ R2 - 2R1 కదా, 2 ఇక్కడ 2 2 2తో మల్టిప్లైస్ వచ్చే వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. నేను మళ్ళీ రాయట్లేదు ఎందుకంటే మీరు డైరెక్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి. సో 2 - 2 0 2 - 2 0 -1 -2 -3 3 - 6 -3. నెక్స్ట్ ట్రై టు మేక్ దిస్ వన్ 0 or this one 0 or this one 0. ఇవి జీరోలు చేసుకోవాలి, ట్రై చేయండి. సో ఇది 0 చేయాలన్నా ఇది 0 చేయాలన్నా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా, దీన్ని డిఫరెంట్ మల్టిపుల్తో ఇక్కడ మల్టిప్లై చేసాం కదా, ఇలా మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాల్సిందే. సో R3 tends to 3R3, దీన్ని 3తో మల్టిప్లై చేసా, -2R2 దీన్ని 2తో, అంటే 6 6 అయితే సబ్ట్రాక్షన్ అయితే ఇక్కడ రాస్తున్నా చూడండి. దీన్ని 3తో మల్టిప్లై చేస్తుంది, ఇది ఫస్ట్ రాస్తున్నా 0 0 -6 -6 అండ్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం, దట్ ఈస్ వాట్ 2 × 0 0 అండ్ 0 -6 -6. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇది 0 ఇది 0, మొత్తానికి రెండు ఏమవుతున్నాయి నీకు, 0లు అయిపోతుంది. దట్ ఇంప్లైజ్ 1 1 1 3 0 0 -3 -3 0 0 0 0 వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు చెప్పురా నువ్వు నాన్న, ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత ఉంటుందా, 3 ఎట్లా 2, వెరీ గుడ్. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే 2 రోస్లోనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ర్యాంక్ ఆఫ్ ఏడి చెప్పురా, 2. సో 2 2 విచ్ బోత్ ఆర్ లెస్ దెన్ 3 అంటే ఏంటి, కన్సిస్టెంటే, హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. మరి ఆ సొల్యూషన్స్ ఏంటి, దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ, జాగ్రత్తగా వినండి. సేమ్ ఇందాకలాగా ఈక్వేషన్ రాసేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ అయితే రాయొచ్చు కదా దీనిలోంచి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. కానీ ఇక్కడ ఎక్స్ లేదు వై లేదు జెడ్ ఉంది, -3z ఈజ్ ఈక్వల్ టు -3. క్యాన్సల్, జెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 వచ్చింది. ఇంకో ఈక్వేషన్ లేదు సాల్వ్ చేద్దామంటే, కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలంటే లెట్ సమ్ ఎక్స్ జెడ్ తప్ప మిగతా రెండు ఉన్నాయి, ఎక్స్ ఉంది వై ఉంది, ఆ రెండిట్లో ఏదైనా లెట్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎక్స్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, కే అనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ ఉంది జెడ్ ఉంది వై వచ్చేస్తుంది, ఎక్స్ అంటే కే ప్లస్ వై లేదు, జెడ్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు కావాల్సింది వై కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 3 - 1 2 ప్లస్ -k. సో వై వాల్యూ కూడా వచ్చేసింది. సి ఎక్స్ కేలో ఉంటే వై కూడా కేలో ఉంది, జెడ్ మాత్రం ఎంత ఉంది, 1 ఉంది. సో ఇవి మూడు కేలలో ఉన్నప్పుడు ఇన్ఫైనైట్లీ ఎలా అయితే అంటే పుట్ కే ఈజ్ ఈక్వల్ టు 0 రా, 0 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0. వై వాల్యూ ఎంత అవుతుంది, 2. జెడ్ వాల్యూ ఎంత అవుతుంది, 1. కే ఈక్వల్ టు 1 తీసుకుందాం రా, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 1. 2 - 1 1, ఇది మాత్రం 1. కే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం రా, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 2. వై వాల్యూ 0, జెడ్ వాల్యూ, ఇలా నువ్వు కే వాల్యూస్ మార్చుకుంటూ పోతుంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. సో ఇన్ దిస్ వే వీ కెన్ సే దిస్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ హ్యావింగ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. థర్డ్ కేసు ఏంటి అంటే ఈ రెండు ఈక్వల్ గా రావు, ఇది 3 వస్తే 2 2 వస్తే 3 అలా వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్ అని రాసిస్తాం. సో ఇప్పుడు ఈ టాపిక్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ మంచిగా చేసుకోండి. ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను చూపిస్తాను మీకు, అవి అండ్ ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. మీకు ఎలా చేయాలో రావాలి, ఎన్ని చేసామన్నది ఎలా చేయాలో రావాలన్నది, ఓకేనా. ఇప్పుడు 10 చేశారు, 10 ఆన్సర్లు గుర్తుపెట్టుకుంటే ఏమొస్తుంది, కష్టం. ఎలా చేయాలో తెలిస్తే
బయట నుంచి క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. ఇంటర్మీడియట్లో బయట నుంచి రాదు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోతో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఆపేవా?